వామ్మో మా మంగ్లీ ఏంటేటో ఆగమా మురుకుతుంది. ఎటు పోతుంది మే మంగ్లీ? అమ్మో జల్దీ నా బస్సు ఎక్కి చక్కగా అమరావతిలో దిగి మొత్తం నా పేరు మీదనే రాయించుకోవాలి అన్ని. ఏంది మంగ్లీ ఏమో రాసుకుంటా పూసుకుంటా అని అంటున్నావు, అసలు ఏడుకోతున్నావు? నల్ల షావుల పిల్లి లెక్కనే ఎదురైనావు నాకు. ఇప్పుడు నా పని అవుతుందా? ఇంకా నన్ను మందులు ఎక్కువ ఏటంటే ఎటకరం చేస్తావేంది నువ్వు? ఈ ఆల్టిసంది నాకు ఈ కొలువు చేసే కర్మనే లేదు. ఖతర్నాక్గా బతుకుతా బయటికి పోయి. అబ్బో పాపమని పాత చీరిస్తే గోడ షాట్కెళ్ళి మూరేసిందట. వార్త ఏందో చెప్పు ముందుగల్లా. యాడియా నీ తోకలో వార్తలు, నువ్వు పెద్ద యాంకర్వి. ఆడ కూకొని పెద్ద ఆర్డర్ ఎత్తుంది. ఆర్డరు నేను చెప్పచ్చు. నీ ఊసులు ఉసిరికాయ అంత తగు తాటికాయ అంత. ఏడుకోతున్నావు ముందుగాల చెప్పు నాకు. యాడికా? అమరావతికి పోతున్నా. అమరావతికి ఐ లెవెల్లో ఎదుగునికి పోతున్నా. బెంచ్ కార్లో వస్తా. వచ్చేటప్పుడు నువ్వేం బెంగపడకు. గంజి లీగేం కాదు. అమరావతికి ఎందుకు? చంద్రాల సారు 1000 ఎకరాలు నా పేరు మీద రాపిస్తాడు. అప్పుడు నీకు 1/4 ఎకరం రాపిస్తాలే. నీకెందుకు ఇస్తాడబ్బా? ఆడేమన్నా ఇనాం భూములు ఇస్తుండ్రా? చంద్రాల సారే దగ్గరుండి మరి బాండ్ పేపర్ మీద మంత్రుల భూములు రాపిస్తాడు. ఊకో నువ్వు. కరెక్టే. ఊహలు ఊళ్ళేళ్తుంటే కర్మం కట్టెలు మోయిస్తున్నట్టున్నది. అయినా మంత్రుల భూములు నీకెందుకు ఇస్తాడబ్బా? నా మంత్రులు ఎవ్వరు అమరావతిలో భూములు కొనలేదని చంద్రాల సార్ అంటున్నాడు కదా. కరెక్టే. రూపిడి చేస్తే నా మంత్రులందరూ వాళ్ళకే భూమి రాసిస్తారన్నాడు. అయితే ఏమైంది ఇప్పుడు? ఎవరు ఎంత భూమి కొన్నారో నా తాన గవాయి ఉన్నది కదా. నాకే ఇస్తారు భూమి. మొన్నొద్దు జాగ. హే ఊక ఇల్లి మళ్ళీ మాటలేని నువ్వు ఆగాకు. అయినా నీకెవరు చెప్పిండ్రు మంత్రులు భూమిలు కొన్నారని? అరే మనకేరో కాయే మంత్రులే చెప్తుండ్రు మైకులు ముంగట. ఏమని చెప్పిండ్రేంది? పయ్యావులు సారేమో నా కొడుకు పేరు మీద కొన్నా అన్నాడు. ఇంకో మంత్రి సారేమో నా పెండ్లం పేరు మీద కొన్నా అన్నాడు. ఇంకా భూమినే నెత్తి మీద ఎత్తుకొని తిరిగే మురళీమోహన్ సారేమో వెనకట్కే 5 ఎకరాలు కొన్నా అన్నాడు. అయ్యో మంగ్లీ, నిరూపిస్తే రాసిస్తా అనే గీ మాటలు నువ్వు నేను ఇందందుకే తప్పితే వాళ్ళు మాట మీద నిలబడరు. కొద్దుగా మంత్రులే చెప్పిండ్రు కదా. ఖచ్చితంగా రాసిస్తారు. అమరావతిలో నేను సెట్ అవుతాను. 7 ఎకరాలకు మహారాణి అయితే చూసుకో. ఇక బామ్మర్దులు చుట్టాలు డ్రైవర్ల పేర్ల మీద ఉంటాయి కానీ వాళ్ళ పేర్ల మీద ఆస్తులుంటాయా? గట్లెందుకు మాట మారుస్తారు? నా తాన గవాయి ఉన్నది కదా. గవాయి చూపిస్తా భూమి రాపించుకుంటా. అట్లుండదబ్బా. మేము చంద్రాల సార్కి ముందే చెప్పినాం. మేము ఎందుకు రాసియాలా అని తిరగాల్సి పెడతారు ఇప్పుడు. కాయవాత ఎక్కడిచ్చి సావిత్రితు మంత్రిలో ఉండి గట్ల అబద్ధాలు ఆడతారా? వాళ్ళు అట్లనే అంటారబ్బా. వాళ్ళన్నిటి అన్ని నాలే సత్యం గల మనసులని మనం అనుకోవాలి అంతే. అంటే గీలు కూడా తర్వాత ప్లేట్ ఫిరాయిస్తారంటావా? చూడబ్బా మంగ్లీ, నీళ్ళ మీద గీతలు గీస్తూ ఉండయి. రాజకీయ లీడర్లు మాట మీద నిలబడరు. కామన్. నిజంగా సావిత్రి నువ్వు చాలా తెలివైన దానివి. అందుకే గాడు ఉన్నావు. నేను ఎంత సీనియర్ నైనా ఇగో గీడు ఉన్నా. నీకు సత్యగానికి నడుమ బాగా ఎక్కువైంది. ఏది పడితే అదే పట్టుకుంటారు. దాంతోనే సెటిల్ అవుతామంటారు పెద్ద. సరే బాయ్. శివరాత్రి రోజు నాకు హితబోధ చేసినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మధ్యాహ్నం చెప్పు. సరేకే ఓటో జారిస్తుంది. లీడర్లు ఆళ్ళ మీదకి రాగానే మాటలు ఎట్లా మారుస్తారు? నేను నా మెడకాయ కోసుకుంటా అది నిజమని తేలితే నేను రాజకీయ సన్యాసమే తీసుకుంటా. అది గనక మీరు నిరూపిస్తే నేను దేనికైనా రెడీ. నేను నా నాలుకైనా కోసుకుంటా అని అంటారు కానీ రాజకీయంలా గీ మాటల మీద నిలబడరు. మా మంగ్లికేమో తెలవక ఎగేసుకొని ఉరుకుతాంది. అయ్యో.